తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరగనుంది. మంచిర్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్ కుమార్, మంచిర్యాల జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అరుణ్. చక్రి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా రెండో విడత పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇచ్చిన మంచిర్యాల జిల్లాలో 7 మండలాల్లో కూడా ఏదైతే రెండో దఫాలు అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. 7 మండలాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా 112 గ్రామ పంచాయతీలు ఉండగా కూడా ఈ 112 గ్రామ పంచాయతీ ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా కూడా ఏదైతే 111 గ్రామ పంచాయతీలకు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మొత్తం కూడా 336 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 992 మంది వార్డు సభ్యులు బరిలో ఉండగా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో కూడా 841 మంది వార్డులకు అయితే 841 వార్డులకు అయితే ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 6 మండలాలలో కూడా ఏదైతే స్థానిక సంస్థ రెండో దఫా ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా ఏదైతే అక్కడ కూడా 114 గ్రామ పంచాయతీలు కానీ 2 ఏకగ్రీవం కానీ అక్కడ కూడా 112 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే మొత్తం కూడా ఇక్కడక్కడ కొంత సిరిపూర్ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే ఉదయం నుంచే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. ముఖ్యంగా కూడా కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కూడా ఎక్కడెక్కడైతే సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఏదైతే పోటింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాలు, బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు నిన్నెల వేమనపల్లి, అదే విధంగా కూడా ఇంకా ఇతర మండలాలు బెల్లంపల్లి కావచ్చు, ఇంకా వేరే మండలాలకు సంబంధించి కాసిపేట మండలం ఇక్కడతో పాటు మన ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 6 మండలాలు బెజ్జూర్, కౌటాల, సిర్పూర్ టీతో పాటు చింతలమానపల్లి, దైగాం మండలాల్లో కూడా రెండో దఫా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మనం చూడొచ్చు, ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా కూడా చలి ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా గ్రామాలలో కూడా ఇంకా ఓటును వినియోగించుకోవడానికి కూడా ఏదైతే కొంత మందకొడిగా సాగుతుంది. ఏదైతే ఓటర్లు అయితే ఇంకా రానటువంటి పరిస్థితులు కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా చలి ప్రభావంతో కూడా గ్రామాలలో కూడా ఏదో ఓటింగ్ శాతం అయితే తక్కువ జరుగుతుంది. ఓటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకొని రావడం అంటూ కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో మందకొడికి సాగినటువంటి ఇప్పుడే కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే
ఈ కొన్ని ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు కూడా తమ విధుల పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే కూడా ఉదయం నుంచి కూడా ఓటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. ఓట్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. కానీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మారుమూల ఏజెన్సీ గ్రామాల నేపథ్యంలో కూడా అక్కడ కూడా పోలింగ్ శాతం తక్కువ అవుతున్నట్టు కూడా అధికారులు అయితే అంచనా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు చింతలమానేపల్లి బెజ్జూరు సైడ్ ఆ ప్రాంతాలలో కూడా కొంత పోలింగ్ శాతం తక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తాను. ఎందుకంటే ఇప్పుడే పోలింగ్ ఇప్పుడు దాదాపు 2 గంటలు కావాల్సిన కూడా ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలలో పోలింగ్ అంటే ఏదైతే ఓటర్లు తెచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎండ ప్రభావం ఏదైతే చలి ప్రభావం తగ్గిన నేపథ్యంలో కూడా ఇప్పుడే కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే 2వ దఫా ఎన్నికలకు అయితే ప్రతిష్టాత్మకంగా కూడా అధికారులు అయితే నిర్వహిస్తా ఉన్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు చేసిరు. బెజ్జూరుకు సంబంధించి కూడా ఎక్కడైతే కొంత సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా చింతలమానేపల్లి సిర్పూర్ టీకి సంబంధించినటువంటి ప్రాంతాల పోలింగ్ జరుగుతున్నటువంటి కేంద్రాల వద్ద కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా ఏదైతే పోలింగ్ నిర్వహిస్తారో అక్కడ కూడా మొత్తం కూడా పోలీసులు అయితే 111 మంది పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 936 మంది పోలీసులు అయితే తమ ఏదైతే ఎన్నికల విధులు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2వ దఫా ఎన్నికల ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగితే ఆ తర్వాత కూడా ఏదైతే ఫలితాలు ఓట్లు లెక్కింపు కూడా ప్రారంభమైతే సాయంకాలం 5 నుంచి 7 గంటల మధ్య కూడా అధికారుల భౌతల్యం అయితే బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. ఇక 2వ విడతలో 156 పంచాయతీలు 1392 వార్డులు ఉన్నాయి. 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 178 పంచాయతీలు 1123 వార్డులకు ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్. కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2వ విడతకు సంబంధించి పోలింగ్ అయితే 7 గంటలకు ప్రారంభమైనట్లుగా చూడవచ్చు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్లుగా కూర్చోవచ్చు. దీనికి సంబంధించి జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ యొక్క పోలింగ్ టర్ని కూడా వీరు పర్యవేక్షించే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే అంటే వీటికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తున్నారు. వీటికి సంబంధించి అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులందరూ కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా మీరు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూస్తుంటే ఏంటంటే ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి 7 మండలాల్లో ఈ యొక్క 2వ విడత పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నట్లుగా గుర్తించవచ్చు. ఈ 7 మండలాలలో కూడా మొత్తంగా 156 పంచాయతీలు ఉండగా 1392 వార్డులు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 248 పంచాయతీలు ఏకగ్రీవము కావడంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి 138 సర్పంచ్ అదేవిధంగా 1123 వార్డు మెంబర్లకు అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు లేకపోతే అధికారులు అయితే అంటే వారు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ చలి తీవ్రత ప్రభావంగా ఇప్పుడు అయితే ఓటర్లు చాలా మందకొడిగా అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చాలా తక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇటు ఏదైతే అశ్వారావుపేట మరియు కొత్తగూడెం నియోజకవర్గాల పరిధిలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతుండటంతో మొత్తం వీటికి సంబంధించి అంటే 1392 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా చూడవచ్చు. వీటికి 1392 కేంద్రాలకు సంబంధించి 4,50,000 బ్యాలెట్ పేపర్లు అదేవిధంగా 1,420 బ్యాలెట్ బాక్సులను అయితే అధికారులు సిద్ధంగా ఉంచినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 4,019 మంది అధికారులు అయితే వీరు ఉపయోగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో 187 ఆర్ఓలు అదేవిధంగా 1,671 ఓపీఓలు అదేవిధంగా 2,031 మంది ఓపీఓలను 61 రూట్ ఆఫీసర్లు 25 జోనల్ ఆఫీసర్లు 23 ఎఫ్ఎస్సీ టీంలను 19 ఎస్ఎస్సీ టీంలను కూడా అధికారులు వినియోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క 2వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఏదైతే మొదటి విడతలో జరిగినటువంటి కొన్ని చోట్ల అవకతవకలు అంటే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ యొక్క 2వ విడతలో అటువంటి ఇబ్బందులు ఏవి కూడా తలెత్తకుండా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టుగా చూడవచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే
సాధారణ ఎన్నికలకు సంబంధించి ఇటు వృద్ధులకు కావచ్చు, లేకపోతే వికలాంగులకు వీళ్ళకు హోమ్ ఓటింగ్ అయితే సదుపాయం కల్పించారు. కానీ ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హోమ్ ఓటింగ్ అనేది అధికారులు తీసుకురావకపోవడంతో ఇటు వృద్ధులు కావచ్చు, లేకపోతే వికలాంగులు, లేకపోతే గర్భిణీ స్త్రీలు వీళ్ళు కొంచెం కింద ఇబ్బందులు అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీ పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారు ఓటు వేసి వెళ్ళాలంటే నానా యాతన అనుభవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కొన్ని చోట్ల రహదారులు సరిగ్గా లేక మరికొన్ని చోట్ల అంటే వారు రావడానికి ఇబ్బందులు తలెత్తినా కూడా వారైతే వచ్చే అంటే మొదటి విడతలో చూసుకుంటే ఆదివాసీ గిరిజన గ్రామాల్లోనే ఎక్కువ ఓటింగ్ నమోదైనట్టుగా కొనవచ్చు. వారు వచ్చి ఆ ఓట్లని సద్వినియోగం చేసుకొని వెళ్ళినట్టుగా కొనవచ్చు. అదేవిధంగా రెండో విడతలో కూడా ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఎన్ని ఉన్నాయో వాటిలలోనే ఎక్కువ ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుందని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు ఆదివారం కావడంతో అదే అంటే రెండో విడతకు సంబంధించి పోలింగ్ శాతం మొదటి విడత కంటే కూడా రెండో విడతలో పోలింగ్ శాతం పెరుగుతుందని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అశ్వరావుపేట, అన్నపరెడ్డిపల్లి, చంద్రకొండ, దమ్మపేట, ఇటు పాల్వంచ, ములకలపల్లి, చుంచుపల్లి ఈ యొక్క 7 మండలాల్లో కూడా ఈ యొక్క ఎన్నికలు అయితే కాలుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొత్తం ఈ యొక్క వీటికి సంబంధించి 3,206 మంది అభ్యర్థులు అయితే దీనికి పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు 1,123 వార్డులకు సంబంధించి 2,820 మంది పోటీలో ఉన్నారు. అదే విధంగా 138 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 386 మంది అయితే సర్పంచ్ అభ్యర్థులు వారి భవితను అయితే ఈ రోజు తెలుసుకున్నట్టయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్, 4,928 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 57 సర్పంచ్, 917 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 506 సర్పంచ్, 4,003 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలు ఉండనున్నాయి. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్, 4,928 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 57 సర్పంచ్, 917 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 506 సర్పంచ్, 4,003 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొత్తం 27 మండలాల్లో అయితే ఈ యొక్క రెండో విడత పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి ప్రజలు అయితే బారులుగా తీరుతున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే 564 సర్పంచ్ స్థానాలకు 57 ఏకగ్రీవం జరిగిన నేపథ్యంలో 506 సర్పంచ్ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 4,928 వార్డు స్థానాలకు గాను 917 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయిన నేపథ్యంలో 4,003 వార్డులకి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచే మొత్తం కూడా పోలింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా నిన్నటి నుంచే మొత్తం ఆ యొక్క ప్రాంతాలలో అయితే మొత్తం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలంతా కూడా ఉదయం 7 గంటల నుంచే వారు ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ 1 గంట తర్వాత ఎవరైతే ఓటింగ్ కొత్తగా ఓటు వేసుకోవడానికి కేంద్రాలకు వస్తున్న వారిని అలో చేయరు. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేయించిన తర్వాత మధ్యాహ్నం 2 నుంచి పోలైన ఓట్లన్నిటి కూడా కౌంటింగ్ కేంద్రానికి తరలించి అక్కడ కౌంటింగ్ చేసిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు?
ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఏ అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించారు. అక్కడ పోలీస్ బందోబస్తు నిన్నటి నుంచే కొంత ఏర్పాటు చేయడం, ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఆ గ్రామాల్లో ఎలాంటి మన ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వేసే విధంగా మొత్తం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఒకరోజు ముందు పోలీసులు కూడా మొత్తం సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ కవాతు కూడా నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాము కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్వేచ్ఛగా వారు ఓటు హక్కు వినియోగించే విధంగా సహకరించాలని వారు పోలీసులు కూడా కొంత ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించి వాటికైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, అక్కడ ఉన్న వారితో మాట్లాడి సగటుగా ఎన్నికలు జరిగే విధంగా అయితే జిల్లా యంత్రాంగం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. 613 పంచాయతీలు, 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 532 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 244 పంచాయతీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 158 పంచాయతీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 613 పంచాయతీలు, 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 532 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 274 పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 158 పంచాయతీలు, యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లలో అందిస్తారు. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 542 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగి 1 గంట వరకు ముగియనుంది. ఉదయం నుండి కూడా ఆ ఓటర్ లేని వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద సంఖ్యలో కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి 10 మండలాల్లో ఉన్నటువంటి 244 గ్రామాలకు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాల్లో అంటే 158 గ్రామ పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలో 5 మండలాలకు సంబంధించి 140 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ అనేది కొనసాగుతుంది. అంటే మొత్తంగా 613 గ్రామ పంచాయతీలు ఉండగా 71 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవ పాట పెట్టి మిగిలినటువంటి 542 గ్రామ పంచాయతీలకు మాత్రం ఈ రోజు ఎన్నిక కొనసాగుతుంది. ప్రతి మాత్రము పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రజలను వారు బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అవుతుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా వివిధ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సర్ని పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అవుతుంది. చూస్తే మాత్రం ఉమ్మడి జిల్లాలో 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పోలింగ్ సంబంధించేసి ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలైతే చోటు చేసుకోలేదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తిరి గుర్తు ఉన్న స్లిప్కు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. రవి ఓడిపోవాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామంలో క్షుద్ర పూజలతోటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా గొల్లపాడు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికి చెందిన కత్తిరి గుర్తు ఉన్న స్లిప్కు దుండగులు క్షుద్ర పూజలు చేశారు. రవి ఓడిపోవాలని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గ్రామంలో క్షుద్ర పూజలతోటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. కలెక్టర్కు రాజీనామా పత్రం ఇస్తారని మేయర్ స్రవంతి తెలిపారు. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. మేయర్ చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్రవంతి అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను భయపడుతూ కేసులు పెడుతున్నారని స్రవంతి ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ స్రవంతి విమర్శించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు. మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు. వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. కలెక్టర్కు రాజీనామా పత్రం ఇస్తారని మేయర్ స్రవంతి తెలిపారు. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. మేయర్ చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్రవంతి అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని స్రవంతి ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ స్రవంతి విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్లో చెలరేగిన మంటలు క్రమంగా మిగతా షాపులకు వ్యాపించే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇదే కాంప్లెక్స్లో జూనియర్ కాలేజ్, ఎస్బీఐ శాఖలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం వెల్లడైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. దుకాణంలో వస్త్రాలు, షోరూంలలో ఉన్న ఖరీదైన దుస్తులు, అల్మారాలు, క్యాష్ కౌంటర్లు అన్నీ కాల్పినట్లుగా తెలుస్తుంది. వ్యాపారులు తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతూ తమ జీవనాధారం ఒక్కసారిగా నాశనం అయిపోయిందని వాపోయారు.
నేడు ధర్మశాల వేదికగా 3వ టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి లీడ్లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతోటి ఉంది. తొలి టీ20 భారత్ గెలిచింది. ఇక రెండో టీ20 సౌత్ ఆఫ్రికా నెగ్గింది. 5 టీ20ల సిరీస్లో ఇరు జట్లు 1-1 సమచివులుగా ఉన్నాయి. గత మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. ముందుగా బంతితో ఆ తర్వాత బ్యాట్తో చిత్తు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి 3వ టీ20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకొని మెరుగుపడాల్సిన అవసరం ఉంది.